యోగపథం అంటే ప్రేమ. నీవు ప్రేమించకుండా ప్రేమను పొందలేవు. నాకు ఆశ్చర్యం వేసే విషయం ఏమిటంటే, ఈ నవనాగరిక సమాజంలో ప్రేమరహితమైన జీవితం గడిపేవారు నానాటికి ఎక్కువైపోతున్నారు. నేను ప్రేమింపబడాలని కోరుకుంటున్నాను, కానీ నన్ను ప్రేమించేవారే కరువైనారు అని అంటారు. వెంటనే వారిని అడగాలనిపిస్తుంది, నువ్వు ఎవరినైనా ప్రేమించావా అని. నీవు ప్రేమిస్తే గాని ప్రేమింపబడలేవు. నీకు అందం, డబ్బు, హోదా, ఆరోగ్యం, సంపదలు ఉన్నంత మాత్రాన, పెద్ద ఆటగాడివైనంత మాత్రాన నీవు ప్రేమింపబడాలని ఏమీ లేదు. నీవు ప్రేమించనిదే ప్రేమింపబడడానికి అర్హుడవు కావు. ప్రేమ ప్రతిధ్వని లాంటిది. కేక వేస్తే ఆ పిలుపు ప్రతిధ్వనించి తిరిగి నిన్ను చేరుకుంటుంది. ఇచ్చి పుచ్చుకో అంటాం. అందుకే మనం ప్రేమరహిత జీవితాలను గడుపుతున్నామంటే ఇతరులను ప్రేమించే శక్తిని కోల్పోయాం. ఇది చాలామంది విషయంలో వాస్తవం. మిగిలిన వారు ప్రేమించటానికి భయపడుతున్నారు. ప్రేమ అనేది ఒక వాగ్దానం వంటిది. నీ ప్రేయసిని కొన్నాళ్లు ప్రేమించి తరువాత దూరంగా నెట్టివేసి తప్పించుకు తిరగలేవు. ఒకటి, అది ప్రేమ కాదు. రెండు, అది నిజంగా ప్రేమ అయినట్లయితే నీ జీవితాంతం వ్యధ చెందుతూ ఉంటావు.